యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవనామానికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన బలము కలిగిన వాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముల నుండి లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ మాట. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తెను. కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను యేసు ప్రభువు చూపిస్తున్నారు. ఒకరు ఎవరు? పరిసేయుడు, ఇంకొకరు సుంకరి. ఇద్దరు కూడా దేవునికి ప్రార్థన చేశారు. అయితే ఒకరి ప్రార్థనలో ఏం కనబడుతుందంటే ఒకలాంటి గర్వం కనబడతా ఉంది. ఇంకొకరి ప్రార్థన ఎటువంటి రీతిగా ఉందంటే, అయ్యా నేను కాదు నీవే యోగ్యుడు అన్నట్టుగా, ఆయనను ఘనపరిచే రీతిగా, ఆయనను మహిమపరిచే రీతిగా, ఆయనను గొప్ప చేసే రీతిగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. సో ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. చాలాసార్లు మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏం భాష వాడుతున్నావని కాదు, నువ్వు ఎటువంటి పదాలు వాడుతున్నావన్నది కాదు. దానికి మించి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎవరి సన్నిధిలో అయితే మోకాళ్ళ మీదకి వచ్చామో, ఎవరి సన్నిధిలో అయితే మనం నోరు తెరిచామో, ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో ఆయన అన్నిటికీ యోగ్యుడు అన్న సంగతి తెలుసుకోవాలి. ఆమేన్. మన ప్రార్థన కాదు, ఆయన కదిలించేవాడు, ఆయన కార్యాలు చేసేవాడు. కొంతమంది ఒకలాంటి అతిశయంతో చెప్తారు, నేను ప్రార్థన చేస్తేనే అంటూ ఒకలాంటి గర్వం దాంట్లో కనుపరచబడతా ఉంది. ఆమేన్. ఏమ్మా ఎక్కడ పోయొచ్చో? ప్రార్థన పోయొచ్చినా అంటే అది చాలా డేంజర్ మాట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నా అంటే, దేవుని మందిరానికి వెళ్ళాను, ప్రార్థన ఉంటే పోయి ప్రార్థనలో ఉండేసి వస్తున్నాను. అది ఈ మాటకు ఆ మాటకి ఎంత తేడా ఉంది. ప్రైజ్ గాడ్. ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థనలో ఉండి గడిపి ఇంటికి పోయి కొట్లాడలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారా లేదా? వాళ్ళు వచ్చింది ఎక్కడికి? ప్రార్థనకు. మరి ప్రార్థనకు వచ్చిన వారు ఇంటికి పోయి ఏం చేస్తున్నారు? వాళ్ళంతా ఎవరు? సుంకర్లా, పరిసేలా, పర్షన్న వల్ల. హల్లెలూయా. సో ఈ బోధ మనం నేర్చుకోవాలి. అసలు మందిరంలోనికి రావడానికి మనకు అర్హత లేదు, యోగ్యత లేదు. అసలు వీఆర్ జస్ట్ నథింగ్. అంటే దేవుడు అన్నిటికీ యోగ్యుడు, ఆయన మాత్రమే. అందుకే నీ ప్రార్థన ఎప్పుడు కూడా ప్రభువును గొప్ప చేసే రీతిగా ఉండాలి, ప్రభువును గౌరవించే రీతిగా ఉండాలి, ప్రభువుకు రెవరెన్స్ ఇచ్చే రీతిగా ఉండాలి, ప్రభువును మహిమపరిచే రీతిగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఏదైనా అడిగినా ఒక అధికారికి దగ్గర నువ్వు ఎట్లయితే అడుగుతావో ఆ రీతిగా నీ యొక్క ప్రవర్తన, భాష ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ సుంకరి
చేసిన ప్రార్థన కంటే అతడు ప్రవర్తించిన ప్రవర్తనను చాలా మాదిరిగా మనం తీసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏమైనా ఎందుకంటే మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన దీనుడు, సాత్వికుడు. సో మనం కూడా అదే రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే అంటాడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. ఏమేన్ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలా? ఆ దీనత్వాన్ని, ఆ సాత్వికాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకొక మాట చెప్తున్నాను, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ దీనత్వం అనే లక్ష్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ఏ ప్రాంతం పోయినా, నువ్వు ఏ ఇంటికి పోయినా, నువ్వు ఏ బజారుకి పోయినా, నువ్వు ఏ ఆఫీస్లో పోయినా, నువ్వు ఏ వ్యాపారానికి పోయినా, నువ్వు ఎక్కడ కాలేజ్ స్కూల్స్కి వెళ్ళినా, నువ్వు జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అది దాన్ని స్వతంత్రించుకుంటావు, నువ్వు ఏళ్తావు నువ్వు. ఎందుకంటే దాంట్లో ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే మన దేవుడు అహంకారులను ఎదురించే దేవుడు, దీనులకు మాత్రమే కృప చూపించే దేవుడు. ఎంత కృపను మనం పాడుకున్నా దీనత్వం లేదనుకో, తగ్గింపు లేదనుకో, ఆయన యోగ్యుడన్న సంగతి మనం మర్చిపోయినాం అనుకో, దేవునికి స్తోత్రం, అంత సున్నానే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమందిని మనం చూద్దాం. ఆమేన్. వాళ్ళు ప్రభుని ఎంత గణపరిచారో, ఇక్కడ సుంకరి గణపరిచాడు యోగ్యుడిగా. కాబట్టి ఇంకొక అద్భుతమైన కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. వీళ్ళు చాలా అద్భుతమైన వారు. వీరు చరిత్రను సృష్టించిన వారు. దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 26-27. యోహాను 1వ అధ్యాయము 26-27. యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారైనను విప్పుటకు నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. అందరు రామేందని చెప్పండి. ఏమంటున్నారు? ఎవరైనా తగ్గించుకున్నవాడు యోహాను. మామూలు యోహాను కదా, 5 మంది ఉన్నారు బైబిల్లో. బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయనకిచ్చిన ఐడెంటిఫికేషన్ ఏంటంటే, బాప్తిసం ఆయన ద్వారా ప్రారంభించబడింది. బాప్తిసం ఇచ్చు యోహాను. ఆయన అరణ్యంలో ఉంటే, యోర్దాను నదిలో ఉంటే, ఊర్లో ఉన్న వారందరూ కూడా అక్కడికి వస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు, సోల్జర్స్, అందరు అన్ని రకాలలో. చివరికి యేసు ప్రభు కూడా వచ్చాడు అక్కడికి. ఏమైనా ఎక్కడికి? యోర్దాను నదికి. అంటే ఆయన ఒక పేరు మోసిన వ్యక్తిగా ఉంటున్నాడు, ఒక ప్రవక్తగా కనబడుతున్నాడు. ఆమేన్. ఇంకొక మాట ఏంటంటే, ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పేవాడిగా కనబడుతున్నాడు, ఒక సాక్షిగా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే హతసాక్షి అయినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంత క్యాడర్ ఉన్నవాడు, అంత ఘనత ఉన్నవాడు, అంత గొప్పతనం ఉన్నవాడు, దేవునికి స్తోత్రం, ఏమంటున్నాడు తెలుసా? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. అదే తగ్గింపు అనమాట. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ఆత్మ బాప్తిసమిచ్చు యోహాను గురించి ప్రవచించాడు కొన్ని వేల సంవత్సరాల క్రితము. అలాగే యేసయ్య గురించి కూడా ప్రవచించారు. అయితే బాప్తిసమిచ్చు యోహానును ప్రవచించిన ఈయన ఏమంటాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారైనను నేను విప్పుటకు యోగ్యుడను కాను అంటున్నాడు. అంటే ఆయనలో ఏం కనబడతా ఉంది? దీనత్వం, లేకపోతే సాత్వికం, లేకపోతే తగ్గింపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ఏమంటున్నాడు? ఆయన యోగ్యుడు, నాకంటే వెనకొచ్చేవాడు గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ప్రభును ఘనపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు పేరుందండి, ప్రఖ్యాతి ఉంది, పాపులారిటీ ఉంది.
దేవునికి స్తోత్రం. ఎంత రేంజ్లో ఉన్నాడంటే ఆ రోజుల్లో యేసు ప్రభు ఈయననేమో అనుకున్నారు, మెస్సయ్య ఈయననేమో అనుకున్నారు, ఈయననే మనకు రాబోయిన వచ్చే మెస్సయ్య ఈయననే అనుకున్నారు. అంటే యేసు ప్రభుతో పోల్చేశారు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నన్ను పోల్చొద్దు, నా వెనకొచ్చువాడు ప్రజలా నాకంటే గొప్పవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. సో నీళ్లలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభును ఘనపరుస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వ్యక్తిని చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము మొదటి వాక్యం. లూకాసు వార్త 7వ అధ్యాయము మొదటి మాట. ఆయన తన మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా! యేసయ్యనే ఆశ్చర్యకరుడు అంటే యేసయ్యను ఆశ్చర్యపరిచిన తగ్గింపుతో కూడిన శతాధిపతి. అది మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండి ఆయనకు ప్రియమైన దాసుడు బాగులేదని చెప్పి అక్కడ ఉన్న యూదులకు ఒక సమాచారం అందించి పంపించాడు, ఒక లెటర్ లాగా పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఏమన్నారు తెలుసా? అయ్యా, అందరిలాంటోడు కాదు ఈ ఆఫీసరు, ఈయన చాలా మంచోడయ్యా, మనందరి కోసం ఏం కట్టించాడు? ఒక సమాజ మందిరం కట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. అదే రోడ్ వేయించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అట్లా కొన్ని రికమెండేషన్ చెప్తుంటారు కొంతమంది కొన్నిసార్లు కదా. వీళ్ళు కూడా అట్లనే చెప్తున్నారు ఆ అధికారి గురించి. యేసు ప్రభు దగ్గర చెప్పి అంటారు, ఒకసారి రండయ్యా, వాళ్ళ ఇంటికి వెళ్దాం ప్లీజ్ అని బతిమిలాడుకున్నారంట యేసు ప్రభును. ఏం చేశారట? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బ్రతిమిలాడుకోగానే యేసు ప్రభు వెంటనే ఏం చేశాడు? పదండ్రా అని చెప్పి వారితో ఇక సాగిపోదామనే సమయంలో మళ్ళొక కబురు పంపించాడు. ఏమని? యేసు ప్రభు మా ఇంట్లోకి వచ్చే అంత యోగ్యుడను లేక పాత్రుడను నేను
కాను. ఎందుకంటే ఆయన ఘనుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్పవాడు. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటూ ఏమంటున్నాడు తెలుసా? అంటే ఈ శతాధిపతికి యేసు ప్రభు ఎట్లా కనబడుతున్నాడంటే సర్వ అధికారం కలిగిన వాళ్ళకు కనబడుతున్నాడు. ఆమేన్. నువ్వేంటయ్యా నా ఇంటికి రావడం? నువ్వు మాట మాత్రం సెలవియు, నా దాసుడు బాగా అవుతాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. అంటే యేసు ప్రభు యొక్క మాట మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో చూసారా? ఎంత బలం ఉందో చూసారా? ఎంత విశ్వాసం ఉందో చూసారా? నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగవుతాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభుకు కావాల్సింది ఏందో తెలుసా? నీ క్యాడర్ కాదు, నీ డబ్బు కాదు, నీ పేరు కాదు, నీ ప్రఖ్యాతి కాదు. యేసయ్యకి కావాల్సింది, యేసయ్య చూసేది నీలో విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఫెయిత్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకంటాడు, ఇట్టి విశ్వాసమును నేను చూడలేదంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆ వ్యక్తి ఏమయ్యాడట? స్వస్థపరచబడ్డాడు. శతాధిపతిలో ఏం కనబడతా ఉంది? ప్రైజ్ గాడ్. అధికారము, బలము, సామర్థ్యము, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఆయన దగ్గర నుంచే వస్తాయి. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే అది ఆయన దగ్గర నుంచి వచ్చిందే. నువ్వు అక్కడ కూర్చున్నావంటే అది ఆయన దగ్గర నుంచి వచ్చిందే. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు రాడట. హల్లెలూయా. నీవు నేను ఆకర్షించబడ్డాం కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చాం. కాబట్టి ఆయననే మనం ఎప్పుడు ఏం చేస్తుండాలా? గొప్ప చేస్తున్నాను. నువ్వు యోగ్యుడవయ్యా అంటుండాలి. మేము యోగ్యులం కాము. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం ఇచ్చి యోహాను నేను యోగ్యుని కాదు. సుంకరి అన్నాడు నేను యోగ్యుని కాదు. ఆమేన్. ఇక్కడ శతాధిపతి అంటున్నాడు నేను యోగ్యుని కాదు. నీ రేంజ్ ఎక్కడ, నా రేంజ్ ఎక్కడ ప్రభువా? యోగ్యులము కాదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలంగాక. అందుకే ఎంత ఎదుగుతుంటే అంత ఒదగడం నేర్చుకోవాలి మనం. వాక్యం ఏమంటది తెలుసా? ధనం ఎక్కువైందనుకో దాన్ని లక్ష్య పెట్టొద్దు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం నిమిత్తము ఈ లోక సంబంధమైనవి ఏవి మనకు వచ్చినా, అందుకే పౌలు అంటాడు నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టముగా, పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. డ్యూటీ ముఖ్యం కాదు, దేవుని డైరెక్షన్ ముఖ్యం. ఆమేన్. డ్యూటీ ఉందన్నా అని దీని దగ్గర పోతారు. దేవుని డైరెక్షన్ ఏమైపోతుంటుంది? డైవర్షన్లోకి వెళ్ళిపోతుంటారు. దేవుని మార్గమును తప్పిపోతుంటారు. దేవుని నడిపింపును తప్పిపోతుంటారు. ఈరోజు చాలా ప్రాబ్లం జరుగుతుంది ఇక్కడే. దేవుని యొక్క మార్గం మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే యేసే మార్గం కాబట్టి. ఆమేన్. అన్నిటికీ మార్గం ఆయన్నే, ప్రతి దానికి మార్గం ఆయన్నే. దేవునికి స్తోత్రం. నీ డ్యూటీల కంటే నువ్వు దేవుని యొక్క డైరెక్షన్కి నువ్వేమి ఇవ్వాలా? ప్రాధాన్యత ఇవ్వాలా? అది ఘనపరచడం నేర్చుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభు నన్ను ఏం చేయమంటావు? ప్రభు నేను ఎక్కడికి వెళ్ళమంటావు? ప్రభు ఈరోజు నువ్వు ఇచ్చిన సమయాన్ని నేను ఎట్లా వాడుకోమంటావు? ప్రభు ఈ రీతిగా నీ ప్రభును ఉదయాన్నే లేస్తూనే మనం ఏం చేయాలా? దేవుని దగ్గర డైరెక్షన్ అడగాలి. హల్లెలూయా. సౌలు రాజు పడిపోవడానికి, దావీదు రాజు సాగిపోవడానికి కారణం ఏంటంటే సౌలు దేవుని డైరెక్షన్కి లోబడినోడు కాదు, దేవుని డైరెక్షన్లో నడుచుకున్నవాడు కాదు. సొంత ఆలోచనలు, సొంత తీర్మానాలు, ఎప్పుడు మనుషులను సంతోషపెట్టాలన్నదే వాని జీవితం. అందుకే అంతకంతకు దిగజారిపోయింది. కానీ దావీదు అటువంటి వాడు కాదు. ప్రతి విషయములో అని చెప్పండి అందరు కూడా దేవుని యొద్ద విచారణ చేసేవాడు. హల్లెలూయా. Every time he used to inquire in the presence of God whether I should go or whether I should not. అది ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం మనకు ఉండాలా డైరెక్షన్. హల్లెలూయా. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనం పూజిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు, మార్గములను సూచించు దేవుడు.
సో ఆయనను అడగడం నేర్చుకోవాలా. ఆయన వాక్యము ద్వారా మనకు డైరెక్షన్ ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఘనపరచబడాలంటే, నువ్వు హెచ్చింపబడాలంటే ఈ శతాధిపతి లాగా తగ్గించుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎంతో మంది పన్నులు ఉన్నారండి. ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. కానీ ఇటువంటి వాడు ఏమంటున్నాడు, నీవు నా ఇంట్లోకి వచ్చేంత యోగ్యుని నేను కాను ప్రభువా. అంటే ఆయనలో ఏముందది? ఆయన యోగ్యుడయ్యా. మనం ఏంటి, ఆయన ఏంటి? మనం లోక సంబంధంగా ఫుల్ ఉండొచ్చు, కానీ ఆయన పర సంబంధమైన వాడు, సమస్తమును కలగజేసిన వాడు, ఆధిపత్యం కలిగిన వాడు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు. అటువంటి వాడు అన్న రీతిలో ఇతడు ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. ఆమేన్. నీవు నీ దేవుని ఘనపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బ్రతిమిల్లాడుకున్నారట. యేసుప్రభుని రమ్మని వాళ్ళు బ్రతిమిలాడుతున్నారు ఆయన దగ్గరికి రమ్మని. ఎందుకంటే ఆయన మంచి మనసు కలిగినోడు, తగ్గింపు కలిగినోడేమో. యేసుప్రభు వాళ్ళ బ్రతిమిలాడు చూసిపోతున్నాడు. ఇక కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, నేను యోగ్యుని కాదు నాయనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా, ఇంకొక మాట చెప్తున్నాను, ఊహల్లో కానీ మన తలంపులో కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా మనం గర్వించొద్దు. లూసిఫర్ అంట తన మనసున, వాడు మనసులో బయటికి తేలేదు, మనసులో గర్వించాడంతే, ఎత్తిసిరి కొట్టాడు కిందికి. సో యోగ్యుడు ఆయన. యేసు తప్ప ఇక ఎవ్వరు లేరండి గణపరచడానికి. నో పాస్టర్, నో పాస్టర్మా, నో ఏమంటారు మినిస్టర్స్, ఐ మీన్ ఎవ్వరు లేరండి. కేవలం యేసు నామం మాత్రమే ఘనపరచబడును గాక. ఆయన మాత్రమే ఘనపరచాల మనం. అంటే అట్లని చెప్పి వీళ్ళని అందరినీ పక్కన పెట్టాలా? ఆయన కనబడిన వాడు ఘనపరుస్తున్నాడు. వీరు కనబడుతున్నారు, వీళ్ళ మధ్యలో వీళ్ళని కూడా నువ్వు ఘనపరచడం నేర్చుకోవాలా. ఆమేన్. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు దావీదు అని దేవుడు చెప్పిన, దావీదు విచారణ చేయడానికి ప్రవక్తలను ఆశ్రయించేవాడు. ఏనైనా పొమ్మంటావా, పోవద్దంటావా? ఒక స్టేజ్కి వచ్చేవరకు ప్రవక్త అంటాడు, దావీదు, దేవుడు నీతో ఉన్నాడయ్యా, నీకు ఏమనిపిస్తా చేయిపో అన్నాడు. అంటే అంత గ్రీన్ లైట్లే ఉన్నాయన్నమాట. రోడ్ అంతా క్లియర్ ఉంది, ఎక్కడ స్టంబ్లింగ్ బ్లాక్స్ లేవు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు, అంత ఓపెన్. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టడైన వానివయ్యా, నిన్ను కోరుకున్నాడైనా, నిన్ను కనుగొన్నాడైనా, కాబట్టి నువ్వంటే చాలా ఇష్టమైనకు, నువ్వు ఏదైనా చెయ్యి అంటే ఏమి చేయమంటాడో నువ్వు నాకు చెప్తే నేను చేస్తా. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎంత గొలియాదు వచ్చి నిలబడ్డా, ఎన్ని రాజ్యాలు ఆయన చుట్టూ శత్రులు ఒకే ముమ్మరుగా దాడి చేసినా భయపడే వాడు కాదు. కానీ ఒక్క దైవ సేవకుడు వస్తున్నాడంటే ఆ సింహాసనం నుంచి కిందికి దిగి పరిగెట్టుకుంటే వచ్చేవాడు. కారణం ఏంటంటే, ఆ దైవసుకుని నోట దేవుడు ఏ మాట పెట్టాడో, ఇది నాకు ఆశీర్వాదకరంగా ఉంటుందో లేకపోతే నా జీవితంలో వేరే విధంగా ఉంటుందని భయపడేవాడు. ఆమేన్. అందుకే దావీదు జ్ఞానం కలిగినవాడు. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? యూనివర్సిటీలో చదవడం అన్నా, పేరు ముందు పేరు వెనక పెట్టుకోవడం అన్నా, ఏంటి డిగ్రీలు కాదు. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకోవడమే జ్ఞానమునకు మూలం. భయము భక్తితో చెడుతనాన్ని అసహించుకుంటావు చూడు, అదే జ్ఞానం. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. ఆమేన్. దేవుడికి భయపడేవాడి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శతాధిపతి అదే రకం అన్నమాట. ఆమేన్. అందుకే ఆయన గురించి రాయబడింది. ఆయన యొక్క ప్రవర్తన ప్రభువుకు ఏం కలగజేసింది? ఆశ్చర్యం కలగజేసింది. హల్లెలూయా. యేసు నామములో అటు ప్రవర్తన మనం కూడా ప్రవర్తించుదుము గాక. ఆమేన్. దేవుడు కొన్నిసార్లు మన విషయంలో ఇట్లా ఆశ్చర్యపోతుంటాడేమో, వీనికి అన్నీ ఇచ్చాను, ఎందుకు వీడు మందిరం రావడం లేదని. వీడు గాలి ఫ్రీగా ఇచ్చినాను,
బండి ఫ్రీగా ఇచ్చినాను, బువ్వ ఫ్రీగా ఇచ్చినాను, భార్యను ఫ్రీగా ఇచ్చినాను, భర్తను ఫ్రీగా ఇచ్చినాను, పిల్లలు ఫ్రీగా ఇచ్చినాను, ఇల్లు ఫ్రీగా ఇచ్చినాను, పని ఫ్రీ, అన్నీ. కొన్ని అడిగి పొందుకున్నాడు, కొన్ని అడగకుండానే. కానీ ఎందుకు నా సన్నిహితుడు రాలేదని ఆశ్చర్యపోతున్నాడేమో. జాగ్రత్త, ఆలోచించాలా. శతాధిపతిలో ఉన్నది ఏంటో తెలుసా? ప్రభువును ఆశ్చర్యపరిచేంత తగ్గింపు. ఇదైతే వాస్తవం. తగ్గించుకున్నావా నీ మెడకాయ తీసేస్తారు, దానికైనా తెగించాలంతే. తగ్గించుకున్నావా సిల్వ మీద ఎక్కిస్తారు, దానికి కూడా సరే అనాలా. తగ్గించుకున్నావా ముళ్ళ కిరీటం పెడతారు, ఓకే అనాలా. తగ్గించుకున్నావా మేకులు కొడతారు, ఓకే అనాలా. తగ్గించుకో కొరడా దెబ్బలు పడతాయి, ఓకే అనాలా. తగ్గించుకున్నావు పొడుస్తారు బల్లెంలో, ఓకే అనాలా. ఇవన్నీ జరుగుతున్నాయంటే నువ్వు తగ్గింపులో ఉన్నామని అర్థం. దేవుని కృపలో నాకు ఒక్క దెబ్బ లేదన్నా, దేవుని కృపలో ఒక్క రక్తం లేదన్నా, దేవుని కృపలో అన్నావా. మనుషులు మిమ్మల్ని పొగిడితే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నాను, మనం శపించేవారు కాదు, మనం అంటే ఇష్టపడని వారు కూడా పైకి రారు తెలుసా. మనం చూసగాను అంటుంటారు చూడు, వాడు పైకి రాడు, వాడు అట్లనే ఉంటాడు. మనం పోతుంటాం పైకి. వాడు మనకు శత్రువు కాదు, మనం ప్రేమిస్తుండాలా. ఆమేన్. వెనక తవ్వుతాడు వాడు, మంచి మంచి గుంతలు మామూలు కాదు. తవ్వుకొని వాడి పని తవ్వేది. ఆమేన్, హల్లెలూయా. వాడి పని తవ్వేది, మన పని మాత్రం కాళ్ళు నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలను ఎత్తి పట్టుకొని హల్లెలూయా జారకుండా చేస్తాడు. ప్రభు కొత్త విషయం నాకు తెలియజేశాడు, అదే మీకు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. బిలాము బాలాకు, దేవునికి స్తోత్రం. బిలాము ఎవరు? ప్రవక్త. బాలాకు ఎవరు? ఒక రాజు. అయితే అంత దూరంలో ఇశ్రాయేల్ జనాంగం వస్తూ ఉన్నారు. వస్తుంటే ఇదేంద్ర కొత్త రకం జనం వస్తున్నారు, వీళ్ళతో నాకేదో ఎఫెక్ట్ ఉన్నట్టుంది, కాబట్టి వీళ్ళని మధ్యలో ఆపేద్దాం. చూస్తే చాలా ఉంది సైన్యము, చాలా ఉన్నారు మనుషులు, కాబట్టి నా ఊర్లోకి వస్తే దోచుకొని వెళ్ళిపోతారేమో చెప్పి వాడు భయపడి ఏం చేశాడు? బిలామును ఆశ్రయించాడు. ఆశ్రయించి కొంచెం సొమ్ము చూపించాడు. ఫస్ట్లో లేదు అన్నాడు, కానీ లాస్ట్లో ఏమయ్యాడు? ఇష్టం లేకున్నా, వీడికి ఇష్టం లేదు ఆ జనం అంటే, రాజుకి కదా. అయితే ఏం చేశాడు? ఈయన ఏమైనా చెప్తేది ఈయన నోట నుండి వచ్చే మాట సిద్ధిస్తుందని చెప్పి బిలామును ఏం చేశాడు? కొనుక్కొని నిలబెట్టి శాపం పెట్టమన్నాడు. అయితే ఈయన 3 ప్రాంతాలలో నిలబెడితే 3 ప్రాంతాల్లో ఏం చేశాడు? ఆశీర్వదించాడు తప్ప ఏం రాలేదు, శాపమే రావడం లేదు. రాజు అంటాడు, నిన్ను ఆశీర్వదించడానికి కదా, శపించడానికి నీకేమిస్తున్నాను? డబ్బులు ఇస్తున్నాను. నువ్వేమో వాళ్ళని శపిస్తలేవు, శాపాలు పెట్టడం లేదు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు అని అంటే ఏమంటాడు తెలుసా? అది ఆశీర్వదించబడిన జనాంగము, వారిని ఎవరు శపించలేరు. హల్లెలూయా. ఒకవేళ మనము శాపాలు పెట్టినా మళ్ళీ అవి తిరిగి ఏమైతే మనకే శాపాలు అయితేనే అలా ఎందుకు వచ్చినా కూడా అన్నాడు. ఏమే, మా అత్తకు నేనంటే ఇష్టమే లేదు, మా మామకు నేనంటే ఇష్టమే లేదు, మా భర్తకు నేను ఇష్టమే లేదు, నా పిల్లలకి ఇష్టం లేదు. నువ్వు ఏడవద్దు, కన్నీరేలమ్మా. డోంట్ క్రై మై సిస్టర్, డోంట్ క్రై మై బ్రదర్. ఇష్టం లేదా? వదిలేసి వాళ్ళ గురించి ఆలోచించి కష్టపడకు. అయితే ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు ఇష్టపడకుండా నేను పెద్ద పెద్ద కళ్ళు చూసే కొద్ది ఇంకా పెద్దగా తీసుకుపోతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎత్తి మీద తైలం ఉంది కాబట్టి, ఎందుకంటే దేవుని కుమారుడు కుమార్తెవు కాబట్టి, ఆయన రక్తంలో ఉన్నావు కాబట్టి. ఆమేన్. అయితే దీనికి ఒక ఫార్ములా, తగ్గింపు కావాలి. ఆమేన్. ఇష్టం లేని వాళ్ళని చూసి నువ్వేం పోవద్దు, కష్టపడద్దు. వాళ్ళకి ఇష్టం లేదు, ఓకే, నీ పని నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప